ఒంగోలులో కూటమి నేతల విభేదాలు కాకరేపుతున్నాయి. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ చివరి సమావేశంలో టీడీపీ జనసేన కార్పొరేటర్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పదవీకాలం ఈ నెల 17తో ముగినుండడంతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ చివరి సమావేశం జనసేన వర్సెస్ టీడీపీగా మారింది. ఇరు పార్టీల కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ 38వ డివిజన్ లో ఏర్పాటు చేస్తున్న పార్కుకు శ్రీకృష్ణ దేవరాయల పేరు పెట్టాలనే అంశాన్ని ఎజెండాలో చేర్చారు. దీనికి సంబంధించి మలగా రమేష్ మాట్లాడుతుండగా టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. జనసేన సభ్యులను మాట్లాడనివ్వకుండా టీడీపీ సభ్యులు పలుమార్లు అడ్డుకోగా మలగా రమేష్ ఆగ్రహంతో మైక్ విరగొట్టి సమావేశాన్ని బహిష్కరించడం దుమారం క్రియేట్ చేసింది. టీడీపీ సభ్యుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశంలోని మిగిలిన 20 మంది కార్పొరేటర్లు కూడా బైకాట్ చేశారు. ఇక ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో కూటమి ప్రభుత్వం పొత్తులో భాగంగా పోటీ చేసి గెలిచిన ఏకైక కార్పొరేటర్ మలగా రమేష్ ఇటీవలే వైసీపీ నుంచి జనసేనలో చేరారు. మిగిలిన 20 మంది కార్పొరేటర్లతో కలిసి టీడీపీ సభ్యుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ గందరగోళమంతా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముందే జరగగా సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు ఆయన. జనసేన కార్పొరేటర్ల నిరసనపై రియాక్ట్ అయిన ఆయన ఏదైనా అంశం ప్రస్తావించేటప్పుడు ముందుగా తెలియజేయాలని సూచించారు.